చాలా సిగ్గుపడాల్సిన విషయం. సిగ్గైతే ఖచ్చితంగా పడాలి. ఎందుకంటే మొన్న జూన్ 2న పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తుంటే నీ అయ్యకు 10 ఏళ్ళ అధికారం అప్పచెప్పినా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా నీ అయ్య ఫామ్ హౌస్లో నుంచి వచ్చి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించేలా చూసినావా? దానికి మీరు ఖచ్చితంగా సిగ్గుపడాలక్క. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. కమిషన్ల గురించి మీకు తెలిసినంత ఎవరికి తెలియదు లేక, అర్థమైందా? కమిషన్లు తీసుకునే కదా కాళేశ్వరం కడితే కుంగింది, కుంగలేదా? అసలు అధికారంలోకి రాకముందు మీ ఆస్తులంతా మీ కలవకుంట్ల ఫ్యామిలీ, అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఆస్తులు ఎంత చెప్పు? ఇట్లా కష్టం చేసిరా? చేయలేరు కదా. తెలంగాణను మొత్తం లూటు చేసి, తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసి, ఒక జనరేషన్ నాశనం చేసి ఆస్తులు మొత్తం సంపాదించుకున్నారు. ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావా చెప్పు? 2001కి ముందు నీ ఆస్తులు ఎంత? నెలకు 12,000 కట్టి కిరాయి ఇంట్లో ఉండేదానివి. ఈ రోజు నాడు 100 కోట్లు పెట్టి విల్లాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నావు. నువ్వు కాంగ్రెస్ కమిషన్ల గురించి మాట్లాడతావా చెప్పు? ఇప్పుడు నువ్వు ధర్నా చేస్తున్నావు కదా, ఆ ధర్నా చౌక్ ఎత్తేసిన దుర్మార్గుడు మీ నాయన కేసీఆర్. అదే ధర్నా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉందని చెప్పేసి అదే ధర్నా చౌక్ను తీసుకొచ్చి పెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది. మీ దొంగల పాలనకి ప్రజాప్రభుత్వానికి చాలా తేడా ఉంది, అర్థమైందా?